సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను పరిశీలించిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అంబడ్పల్లి గ్రామంలో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ L&T కంపెనీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో చేపట్టిన మరమ్మతు పనులను భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ సుందకర్ రెడ్డి, ఇంజనీరింగ్, ఇరిగేషన్ అధికారులు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కోట్ల రూపాయలపై వడ్డీ కడుతున్నాం మనందరం. ప్రాజెక్ట్ ఏమో నిరుపయోగంగా ఉండిపోయింది. సో ఎనివే 21 అక్టోబరు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. డిసెంబర్ 7వ తారీఖున మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం వచ్చినాక వారం 10 రోజుల్లో మేము అన్ని అంశాలు పరిశీలించి భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో అత్యున్నతమైన సంస్థ, అత్యున్నత నైపుణ్యం ఉన్న సంస్థ, పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. మేము నరసింహరెడ్డి గారు మాట్లాడతారా? మోయినుద్దీన్ గారు ముందుకు వచ్చి మైక్ తీసుకోండి. మైక్ ఇవ్వండి వారికి. వారు చాలా హైదరాబాద్ నుంచి వచ్చిండు ఈ ప్రెస్ మీట్ కోసం, అందుకోసమే వాళ్ళకి క్వశ్చన్స్ లో ప్రియారిటీ ఇస్తున్నాం. ఆ మైక్ ఇవ్వండి అమ్మా మోయినుద్దీన్ గారికి. ఎక్కడుంది మైకు? లేదా? మంత్రి గారు 17 బాహుబలి మోటార్ రిపేర్ అయిందని చెప్పారు. ఇప్పుడే అక్కడికి మీడియాను అనుమతించకపోవడం గతంలో కేసీఆర్ ప్రభుత్వం లాగానే ఇప్పుడు కూడా ఉంది. అక్కడనే ఆ ఆంక్షలను చూస్తుంటే నిజంగా రిపేర్లు అయినాయా కాదని అనుమానం వస్తుంది. ఒకటి. రెండవది, కాళేశ్వరం ఈఎన్సీని మేము వేటు వేసామని మీరు చెప్తున్నారు. నాగేంద్రరావు ఈఎన్సీ మీద కూడా చాలా ఆరోపణలు. ఆయనే పదవిని 6 నెలలు ఎక్స్టెండ్ చేయడం విషయంలో కూడా చాలా ఆరోపణలు. ఈ విధంగా మీరు ఒక సర్వే ఈఎన్సీ మీద మీరు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మీరు ఎవరైతే ఆ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ మేము టర్మినేట్ చేసినాము, ఇతరుల మీద మాకు ఏమన్నా అలిగేషన్స్ ప్రూవ్ అని ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము. ఇది కరెక్ట్ కాదు బాబు. బాహుబలి మోటార్ల విషయంలో తప్పనిసరిగా పారదర్శకంగా ముందుకు పోతాము. మీరు ఎప్పుడైనా అడిగినాడే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర రానిచ్చిందా పోయే గవర్నమెంట్ లో? ఇప్పుడు యథేచ్ఛగా ఫ్రీగా పోతుంది కదా. ఇది పారదర్శకమైన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పనిసరిగా ఏ విధంగా అయితే మీరు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఫ్రీగా పోయి వస్తుండ్రో ఈ రోజు కూడా పోదాం. ఆ మోటార్ల విషయంలో కూడా దేర్ విల్ బి నో రెస్ట్రిక్షన్స్ అదర్ దాన్ టెక్నికల్ ఇష్యూస్. దేర్ విల్ బి నో అదర్ రెస్ట్రిక్షన్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మోయినుద్దీన్, ప్రాణహిత డిపిఆర్ ను మనం ఎప్పట్లో సబ్మిట్ చేయబోతున్నాం సార్? సరే మోయినుద్దీన్ గారు, తుమ్మడిహట్టి ప్రాజెక్టు మీద, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు మీద మా ప్రభుత్వం కమిటెడ్ గా ఉంది. ఇన్ ప్రిన్సిపల్ శాసనసభలో కూడా ప్రకటించాము. అది తప్పనిసరిగా మీకు తెలుసు. ఏ విధంగా ఇది తెలంగాణ ప్రజానీకానికి నష్టమో మీ అందరూ ఆలోచన చేయండి. ఆ 94,000 కోట్ల రూపాయలపై వడ్డీ కడుతున్నాం మనందరం. ప్రాజెక్ట్ ఏమో నిరుపయోగంగా ఉండిపోయింది. సో ఎనివే 21 అక్టోబరు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. డిసెంబర్ 7వ తారీఖున మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం వచ్చినాక వారం 10 రోజుల్లో మేము అన్ని అంశాలు పరిశీలించి భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో అత్యున్నతమైన సంస్థ, అత్యున్నత నైపుణ్యం ఉన్న సంస్థ, పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. మేము ఈ జరిగిన విషయాలన్నీ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖపూర్తిగా రాసి, మీరు ఈ విషయంలో దేశంలో ఎక్స్పర్ట్స్ వచ్చి మీరు పరిశీలన చేయండి. ఈ బ్యారేజీలో పునరుద్ధరణ అయితేయా కాదా? పునరుద్ధరణ అయితే ఏం చేయాలి?
షార్ట్ టర్మ్ ఇంటర్మ్ మెజర్స్ ఏం చేయాలి, లాంగ్ టర్మ్ ఇంటర్మ్ మెజర్స్ ఏం చేయాలి అని వాళ్ళని అడగడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఒక నిపుణుల కమిటీ ఏర్పడబడి, చంద్రశేఖర్ అయ్యర్ అని వారు సిడబ్ల్యూసి మాజీ చైర్మన్, వారి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పడి పలుమార్లు వారు సందర్శించి వాళ్ళు కొన్ని ఇంటరిమ్ మెజర్స్ ఇచ్చారు.